నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఆస్తి ఉన్న వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన విషయం. ప్రభుత్వం ఒక కొత్త తప్పనిసరి పథకాన్ని తీసుకొచ్చింది. అదేంటంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్. షార్ట్గా చెప్పాలంటే బీపీఎస్ 2025. అసలు ఈ స్కీమేంటి? ఇది ఆస్తులపై ఎలాంటి ప్రభావం చూపించబోతోంది? ఈ రోజు దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ చూడండి, 59,041. ఇది ఏదో చిన్న నెంబర్ కాదు. ఆగస్టు 2025 నాటికి మన రాష్ట్రంలో ఉన్న అనధికార కట్టడాల సంఖ్య ఇది. ఇంత పెద్ద సమస్య ఉంది కాబట్టే ప్రభుత్వం ఈ కొత్త తప్పనిసరి స్కీమ్ని తీసుకురావాల్సి వచ్చింది. సరే, ఈ స్కీమ్ గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి మనం 5 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఫస్ట్, అసలు ఈ 59,000 భవనాల సమస్య ఏంటి? తర్వాత, ఈ బీపీఎస్ 2025 స్కీమ్ అంటే ఏంటి? దీనికి అప్లై చేసే ప్రాసెస్ ఎలా ఉంటుంది? దీనికయ్యే ఖర్చులు అంటే జరిమానాలు ఎలా లెక్కిస్తారు? మరి అన్నింటికంగా ముఖ్యంగా ఈ స్కీమ్ని ఫాలో అవ్వకపోతే దాని పర్యవసానాలు ఏంటి? ఇవన్నీ చూద్దాం. ఓకే, మొదటి సెక్షన్తో స్టార్ట్ చేద్దాం. 59,000 ఇల్లీగల్ బిల్డింగ్స్. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా? అసలు రాష్ట్రంలో పరిస్థితి ఇంత సీరియస్గా ఎలా మారింది? ప్రభుత్వం ఇప్పుడు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సొచ్చింది? ఆ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఒకసారి చూద్దాం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే 2019లో కూడా ఇలాంటి ఒక స్కీమ్ తీసుకొచ్చారు. కానీ అది వాలంటరీ. అంటే ఇష్టముంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. దానివల్ల చాలామంది అప్లై చేసుకోలేదు. ఫలితంగా ఈ అనధికార కట్టడాల సంఖ్య పెరుగుతూనే పోయింది. సో ఆ పాత స్కీమ్ ఫెయిల్ అవ్వడం వల్లే ప్రభుత్వం ఇప్పుడు ఈ బీపీఎస్ 2025ని కంపల్సరీ చేసింది. సరే, మరి ఈ సమస్యకు ప్రభుత్వం ఇస్తున్న సొల్యూషన్ ఏంటి? అదే ఈ బీపీఎస్ 2025 స్కీమ్. దీన్ని గవర్నమెంట్ చాలా క్లియర్గా ఒకే ఒక్క అవకాశం అని చెబుతోంది. అంటే ఇదే లాస్ట్ ఛాన్స్ అన్నమాట. దీని డీటెయిల్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బీపీఎస్ 2025 అంటే బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్. సింపుల్గా చెప్పాలంటే ఇదొక క్లీన్ స్లేట్ లాంటిది. అంటే ఎలాంటి పర్మిషన్ లేకుండా కట్టినా లేదా శాంక్షన్ అయిన ప్లాన్కి విరుద్ధంగా ఏమైనా మార్పులు చేసినా సరే ఒక్కసారి పెనాల్టీ కట్టి ఆ బిల్డింగ్ని పూర్తిగా లీగల్ చేసుకోవచ్చు. కానీ ఒక్క విషయం, ఇది ఆప్షనల్ కాదు, ఇది కంపల్సరీ. ఈ డేట్స్ చాలా ముఖ్యం, జాగ్రత్తగా చూడండి. ఈ స్కీమ్కి అర్హత పొందాలంటే బిల్డింగ్ అనేది January 1, 1985 తర్వాత August 31, 2025 లోపు కట్టి ఉండాలి. ప్రభుత్వం ఈ స్కీమ్ని November 12, 2025న అఫీషియల్గా నోటిఫై చేసింది. ఆ రోజు నుంచి కేవలం 120 రోజుల టైం మాత్రమే ఉంది అప్లై చేసుకోవడానికి. అంటే సుమారుగా 4 నెలలు. ఈ డెడ్లైన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పొడిగించరు అని క్లియర్గా చెప్పారు. సో టైం చాలా తక్కువ. అయితే ఈ స్కీమ్ అందరికీ వర్తించదు. కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. అవేంటంటే గవర్నమెంట్ ల్యాండ్లో కట్టినవి, లీగల్గా ఏమైనా గొడవలున్న స్థలాల్లో కట్టినవి, మాస్టర్ ప్లాన్లో రోడ్ల కోసం కేటాయించిన చోట కట్టినవి, అలాగే చెరువులు, నదుల దగ్గర కట్టిన కట్టడాలు, వీటికి ఈ స్కీమ్ వర్తించదు. అన్నింటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే August 31, 2025 కట్ ఆఫ్ డేట్ తర్వాత కట్టిన ఏ బిల్డింగ్ కూడా దీని కిందకి రాదు. సరే, ఒకవేళ ఈ స్కీమ్కి ఎలిజిబుల్ అయితే నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ఎలా అప్లై చేసుకోవాలి? ఈ అప్లికేషన్ ప్రాసెస్లో 4 ముఖ్యమైన స్టెప్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రాసెస్ అంతా పూర్తిగా ఆన్లైన్లోనే ఉంటుంది. స్టెప్ 1, ముందుగా ఒక లైసెన్స్డ్ టెక్నికల్ పర్సనల్ అంటే ఒక ఎల్టీపీ హెల్ప్ తీసుకోవాలి. వాళ్ల ద్వారా www.bpss.ap.gov.in అనే వెబ్సైట్లో అప్లై చేయాలి. స్టెప్ 2, అవసరమైన డాక్యుమెంట్స్ అన్నిటినీ అప్లోడ్ చేయాలి. స్టెప్ 3, అప్లికేషన్తో పాటు 10,000 రూపాయల ఇనీషియల్ ఫీ కట్టాలి. ఇది నాన్ రీఫండబుల్. స్టెప్ 4, ఇక మిగిలిన పెనాల్టీ అమౌంట్ని ఆ 120 రోజులలోపు కట్టేయాలి. అప్లికేషన్కి కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్స్ కావాలి. అవేంటంటే రిజిస్టర్డ్ ఓనర్షిప్ టైటిల్ డీడ్ కాపీ, ఇంతకుముందు ఏమైనా బిల్డింగ్ ప్లాన్ శాంక్షన్ అయ్యుంటే దాని కాపీ, తర్వాత ఇది చాలా ఇంపార్టెంట్, లైసెన్స్డ్ ఇంజనీర్ నుండి స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్, అంటే ఆ బిల్డింగ్ స్ట్రాంగ్గా సేఫ్గా ఉందని చెప్పే సర్టిఫికేట్ అన్నమాట. 100 రూపాయల స్టాంప్ పేపర్ మీద ఒక ఇండెమ్నిటీ బాండ్ కూడా ఇవ్వాలి. ఒకవేళ అది పెద్ద బిల్డింగ్ అయితే ఫైర్ డిపార్ట్మెంట్ లేదా ఎయిర్పోర్ట్ అథారిటీ నుండి
ఎన్ఓసీలు కూడా అవసరమవ్వచ్చు. ఇక అందరూ ఆలోచించే మెయిన్ క్వెశ్చన్కి వద్దాం. అసలు దీనికి ఎంత ఖర్చవుతుంది? ఈ పెనాల్టీలు ఎలా లెక్కిస్తారు? ఆ క్యాలిక్యులేషన్ ఏంటో ఇప్పుడు అర్థం చేసుకుందాం. సో పెనాల్టీ అమౌంట్ అనేది బేసిక్గా 3 విషయాల మీద డిపెండ్ అవుతుంది. ఒకటి, అది రెసిడెన్షియల్ బిల్డింగా లేక కమర్షియల్ బిల్డింగా. 2, ఆ ప్లాట్ సైజ్ ఎంత. 3, ఆ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ ఎంత. ఈ మూడింటిని బట్టి ఒక బేసిక్ రేట్ని ఫిక్స్ చేస్తారు. కట్టాల్సిన పెనాల్టీ ఆ బేసిక్ రేట్లో కొంత పర్సెంటేజ్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే తక్కువ ల్యాండ్ వాల్యూ ఉన్న చోట చిన్న ఇంటికి పెనాల్టీ తక్కువ ఉంటుంది. అదే మంచి కాస్ట్లీ ఏరియాలో పెద్ద కమర్షియల్ బిల్డింగ్కి పెనాల్టీ మ్యాక్సిమం ఉంటుంది. సరే, ఇలా కట్టించుకున్న డబ్బుని ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఇందులో మేజర్ షేర్ అంటే 70% లోకల్ మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్కి వెళ్తుంది. ఆ డబ్బుని వాళ్ళు మన ఏరియాల్లో రోడ్లు, డ్రైనేజ్ లాంటి డెవలప్మెంట్ పనులకు వాడతారు. మిగిలిన 30% టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది. ఇక మనం చివరి సెక్షన్కి వచ్చేసాం. ఈ స్కీమ్ని ఫాలో అవ్వాలా వద్దా అనేది ఒక పెద్ద నిర్ణయం. ఎందుకంటే ఆ నిర్ణయం బట్టి ఎదురయ్యే పరిణామాలు చాలా సీరియస్గా ఉంటాయి. ఇప్పుడు ఆ 2 దారులేంటో క్లియర్గా చూద్దాం. ఇప్పుడు ఆస్తి యజమానుల ముందు 2 ఆప్షన్స్ ఉన్నాయి. దారి 1, BPS 2025ని ఫాలో అవ్వడం. అలా చేస్తే బిల్డింగ్ కంప్లీట్గా లీగల్ అవుతుంది, దానిమీద ఉన్న గవర్నమెంట్ యాక్షన్ అంతా ఆగిపోతుంది. ఈ BPS ప్రొసీడింగ్సే ఒక రకంగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లాగా పనిచేస్తుంది. ఇక దారి 2, ఈ స్కీమ్ని పట్టించుకోకపోవడం. అలా చేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. బిల్డింగ్ని కూల్చేయచ్చు లేదా సీల్ చేయొచ్చు. ఓనర్ని, డెవలపర్ని బ్లాక్లిస్ట్లో పెడతారు. అంతేకాదు, ఆ స్థలంలో ఫ్యూచర్లో ఎలాంటి బిల్డింగ్ పర్మిషన్స్ కూడా ఇవ్వరు. మొత్తం మీద ఈ విశ్లేషణను ఒక ప్రశ్నతో ముగిద్దాం. పట్టణాల్లో జరిగే నిర్మాణాలను కంట్రోల్ చేయడానికి భవిష్యత్తులో ఇలాంటి తప్పనిసరి పెనాల్టీ స్కీములే మార్గమా? అంటే ముందు కట్టేయడం, తర్వాత ఇలా రెగ్యులరైజ్ చేసుకోవడం అనేది సరైన పద్ధతేనా? లేక ఇది మన సిటీల ప్లాంట్ డెవలప్మెంట్కి అడ్డంకిగా మారుతుందా? ఇది ఆలోచించాల్సిన విషయం. ధన్యవాదాలు.